కేబినెట్ విస్తరణ వేళ అంతలోనే చిన్న ట్విస్ట్. ఆ తర్వాత ఏదో ఒక అప్డేట్. రేపో మాపో ప్రకటన అంటూ లీకులు. మంత్రి పదవుల భర్తీ వేళ తెలంగాణ కాంగ్రెస్ లో రోజుకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తెర మీదకు వస్తోంది. ఒకవైపు పార్టీ కీలక కమిటీలను భర్తీ చేస్తూ మరోవైపు కేబినెట్ బెర్తుల భర్తీపై రంగం సిద్ధం చేస్తోందట అధిష్టానం. కేబినెట్ లో బెర్త్ ఎవరికి, ఎర్త్ ఎవరికి? ఆ మంత్రులకు పీఏసీలో చోటు ఎందుకు దక్కలేదు? కీలకమైన వాటి విషయంలో పార్టీ అధిష్టానం ఆలోచన ఏంటి? కేబినెట్ విస్తరణ వేళ తెలంగాణ కాంగ్రెస్ లో రోజుకో ట్విస్ట్. పార్టీ కమిటీలు, మంత్రివర్గ కూర్పుపై అధిష్టానం కసరత్తు. పీఏసీలో 4 మంత్రులకు చోటు ఎందుకు దక్కలేదు? రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారికి పీఏసీలో చోటు. తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల భర్తీ డైలీ ఎపిసోడ్ అయిపోయింది. రోజుకో ట్విస్ట్, క్లైమాక్స్ లో ఇంటర్వెల్ రేంజ్ లో ఏదో ఒక అడ్డంకి వచ్చి పడుతూనే ఉంది. అయితే ఈసారి అన్నింటినీ క్లియర్ చేస్తూ పార్టీ అధిష్టానం ముందుకెళ్తోందట. జూన్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణ చేయాలని ఫిక్స్ అయినట్లు పార్టీ వర్గాల టాక్. అందుకు అనుగుణంగా పార్టీ కమిటీలను కూడా ఒక్కొక్కటిగా భర్తీ చేస్తోంది. పార్టీ అతి కీలకమైన పీఎస్సీతో పాటు అడ్వైజరీ, క్రమశిక్షణ కమిటీ, డీలిమిటేషన్ కమిటీ, సంవిధాన కమిటీలను నియమిస్తూ ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిగతా వాటికి లైన్ క్లియర్ అయిందనే చర్చ పార్టీలో జోరుగా నడుస్తోంది. కమిటీల నియామకంతో కేబినెట్ కూర్పుపై ఇండైరెక్ట్ గా ఇండికేషన్ ఇచ్చినట్లే అనే చర్చ పార్టీలో జరుగుతోంది. పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక కమిటీ అయిన పీఏసీలోకి 4 మంత్రులు మినహా అందరికీ అవకాశం కల్పించారు. పీఏసీలో కేబినెట్ మంత్రులందరూ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారని మెన్షన్ చేసినా నేరుగా ఆ 4 మంత్రుల పేర్లు లేకపోవడం చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా పీఏసీలో కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు ఛాన్స్ దక్కలేదు. వీరిలో కొండా సురేఖకు క్యాబినెట్ నుంచి ఖచ్చితంగా ఉద్వాసన పలుకుతారనే చర్చ బలంగా నడుస్తోంది. అందుకే ఆమె ప్లేస్ లో పీఏసీ కమిటీలోకి అదే సామాజిక వర్గం మున్నూరు కాపుకు చెందిన ఆది శ్రీనివాస్కు చోటు దక్కింది అంటున్నారు. దీని ద్వారా మంత్రివర్గంలో కూడా ఆది శ్రీనివాస్కు పక్కా ఛాన్స్ ఉంటుందనే టాక్ నడుస్తోంది. ఇక మిగతా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు ఎందుకు ఛాన్స్ రాలేదనే చర్చ జరుగుతోంది. పీఏసీ కమిటీలో ఛాన్స్ దక్కని మిగతా 3 మంత్రులకు చెందిన సేమ్ సామాజిక వర్గం నుంచి ఇతర నేతలకు అవకాశం కల్పించడంలో వ్యూహమేమై ఉంటుందనే చర్చ జరుగుతోంది. మంత్రి జూపల్లి సామాజిక వర్గానికి చెందిన ప్రేమ్ సాగర్ రావుకు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సుదర్శన్ రెడ్డికి, తుమ్మల నాగేశ్వరరావు సామాజిక వర్గానికి చెందిన జెట్టి కుసుమ్ కుమార్కు ఛాన్స్ దక్కింది. ఇలా వీరికి ఛాన్స్ ఇవ్వడంలో మతలబేంటనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. జెట్టి కుసుమ్ మాత్రం ఏ సభలో కూడా ప్రాతినిధ్యం లేదు. అయితే మంత్రి తుమ్మల పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొనరు కాబట్టి ఆ ప్లేస్ లో సీనియర్ నేత జెట్టికి అవకాశం ఇచ్చారనే టాక్ ఉంది. పీఏసీలో మంత్రులకు చోటు కల్పించకపోవడం ఒక చర్చ అయితే, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారిని పార్టీ పదవుల్లో నియమించడంపై చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఉన్న సిరిసిల్ల రాజయ్య, రైతు కమిషన్ మెంబర్ గా ఉన్న రాములు నాయకుకు పీఏసీలో చోటు కల్పించడం చర్చకు దారితీసింది. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న 2 నేతలను పార్టీ కమిటీల్లోకి తీసుకోవడం ఏంటన్నది కాంగ్రెస్ నేతలకే అర్థం కావడం లేదట. అయితే పీఏసీ కమిటీ లిస్టులో ఎవరికి చోటు కల్పించారో, ఎవరు ఎంపిక చేశారో కూడా పీసీసీ చీఫ్ తో సహా ఎవరికీ తెలియదట. అధిష్టానం డైరెక్ట్ గా లిస్ట్ ఇచ్చినట్లుగా గాంధీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల విషయంలో కూడా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సంపత్ కుమార్, బలరాం నాయక్, రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషీల పేర్లు దాదాపు ఖరారైనట్లు చర్చ జరుగుతోంది. ఈ కమిటీ విషయంలో స్పష్టత రాగానే వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ల పోస్టులను భర్తీ చేస్తారట. ఒక్క పీఏసీ కమిటీ నియామకం రకరకాల చర్చలకు దారితీస్తోంది.
క్యాబినెట్ కూర్పు, వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకానికి అదొక ఇండికేషన్ అంటున్నాయి హస్తం పార్టీ వర్గాలు. క్యాబినెట్ కూర్పు జూన్ మొదటి వారంలో ఉండనున్న నేపథ్యంలో ఛాన్స్ దక్కే లక్కీ పర్సన్ పేర్ల విషయంలో 1-2 రోజుల్లో మరింత స్పష్టత రానుంది.